హలో అందరికీ ఈరోజు వచ్చేసి ఒక మంచి స్వీట్ చేసుకుందామండి. దీంట్లో నో షుగర్, నో బెల్లం ఏమీ అవసరం లేదు. ఓన్లీ డేట్స్ ఉంటే సరిపోద్ది, అంటే ఖర్జూరము. ఆ ఖర్జూర పళ్ళతోటే మనం చేసేసుకుందాము. చాలా సింపుల్, ఒక 10 నిమిషాలు అయిపోతుందండి. చాలా సింపుల్గా నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను, మీరు కూడా అలాగే చేసేసుకోండి. దీంట్లో షుగర్ ఏమి యాడ్ చేయాల్సిన లేదు. మళ్ళీ చెప్తున్నాను, ముందైతే కనుక ఒక బౌల్లో డేట్స్ వేసేసుకోండి. డేట్స్ వేసుకున్న తర్వాత వేడి నీళ్ళు యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసిన తర్వాత మనం దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పట్టుకునేది ఉంటుంది కదండి, అది పేస్ట్ మనం వేసి బాగా తిప్పుతూ ఉండాలండి. దాంట్లో 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసిన తర్వాత తిప్పుతూ ఉండగా ఒక బౌల్లో 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేయండి. వేసిన తర్వాత వాటర్ యాడ్ చేసేసి ఎయిర్ బబుల్స్ లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టేయండి. పెట్టిన తర్వాత ఇది కొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత అది యాడ్ చేసేసి సిమ్లో పెట్టుకోవాలండి. అది కార్న్ఫ్లోర్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అది కొంచెం బాగా మళ్ళీ 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేయండి. నెయ్యి వద్దన్న వాళ్ళు స్కిప్ చేసేసి ఒక 2 స్పూన్ తోటే మొత్తం చేసేసుకోవచ్చు. మీరు చేసుకున్న తర్వాత అది బాగా థిక్నెస్ వచ్చిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఇంకా అది పక్కన పెట్టేసుకోవచ్చండి. అది పక్కన పెట్టేసుకుని మళ్ళీ ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేయండి. నెయ్యి యాడ్ చేసి నేనైతే బాదం జీడిపప్పు వేసుకుంటాను. వేసుకున్న తర్వాత అది కొంచెం దోరగా వేగిన తర్వాత మనం ముందు చేసుకున్న స్వీట్లో వేసుకుందామండి. వేసుకుని అది బాగా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని ఇది వేసుకుని స్ప్రెడ్ చేసేసుకుని ఒక 30 మినిట్స్ సైడ్ చేసేసుకుందామండి. 30 మినిట్స్ అయిన తర్వాత మనకి ఇష్టం వచ్చిన షేప్స్లో కట్ చేసి చూసారు కదండి. హెల్దీ స్వీట్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. అలాగే మీ పిల్లలు కూడా పెట్టేయండి. చాలా ఐరన్, చాలా బ్లడ్ కూడా తక్కువ ఉన్న వాళ్ళు తినొచ్చండి. బ్లడ్ అది పడుతుంది. రోజుకు ఒక స్వీట్ తింటే చాలా మంచిదండి చిన్నపిల్లలకి. అలాగే నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకెన్నో మరో వీడియోస్ ఇలాంటివి కావాలంటే కామెంట్ చేయండి. అలాగే బాయ్.